వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఒక పనిని సాధించాలి అని చెప్పేసి అనుకోవడం వేరు, దానికి తగిన విధంగా శ్రమ చేయడం వేరు. ఈ శ్రమతో పాటు మీ దగ్గర పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఉండాలి. సో నేను మాట్లాడుతున్నటువంటి అంశం డేట్స్ ప్రకటించినటువంటి ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి. ఎవరైతే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ ఎగ్జామ్ని సాధించాలి అని అంటే ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉండాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు అనంటే ఇటీవల ఈ రీ ఎగ్జామ్ చేస్తాము అన్న తర్వాత ఇమీడియట్లీ టీఎస్పిఎస్సి ఈ రీ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓ రీ ఎగ్జామ్స్కి సంబంధించి డేట్స్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు డెడ్లైన్ అనేది నిర్ణయించడం జరిగింది ఎగ్జామ్ కోసం. ఈ డెడ్లైన్కి సంబంధించి మీ చేతిలో 150 డేస్ ఉన్నాయండి. యావరేజ్గా 150 డేస్ ఉన్నాయి, కొంచెం ఎక్కువనే ఉన్నాయి, 150 డేస్ అనుకోండి. సో ఈ 150 డేస్లో ఈ ఎగ్జామ్లో మీరు విజయం సాధించేందుకు, మీరు జాబ్ సాధించేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి అని అంటే మీరు టక్కీమని చెప్పేటువంటి సమాధానం ఏముంది మీ దగ్గర. సో ఇఫ్ లేకపోతే నేను ఒక స్ట్రాటజీ ఇస్తాను, వీలైతే మీరు ఇది ఫాలో అవ్వండి. మీకు ఎగ్జామ్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. జాబ్ సాధించడానికి నీ మార్గం అనేది సుగమం అవుద్ది. సో ఇక్కడ మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ సిడిపిఓకి కానీ సిలబస్ అనేది దాదాపు సిమిలర్గా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ మనకి సిలబస్లో అది చదవాలి, ఇది చదవాలి, ఇది వేరే ఎగ్జామ్, అది వేరే ఎగ్జామ్ అన్నట్లు లేదు. సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ అంతా సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ లెవెల్స్ వేరుంటాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓతో పోలిస్తే కొంచెం తక్కువ గ్రేడ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ సిలబస్ని బేస్ చేసుకొని తక్కువ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా డెప్త్గా అడగవచ్చు. ఒకవేళ ఈ ఎగ్జామ్స్తో పోల్చి చూస్తే మనకు సిడిపిఓ ఎగ్జామ్ అనేది ఎక్కువ డెప్త్గా అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సరే, ఎగ్జామ్ డెప్త్ ఎలా ఉన్నా నీ చేతిలో ఉన్నటువంటి ఈ 150 డేస్ని ప్రాపర్గా వినియోగించుకోగలిగితే మనం ఎగ్జామ్ని, జాబ్ని సాధించవచ్చు అని అంటున్నాం. సరే, ఏం చేయాలి సార్? నాకు ప్రాపర్గా కోచింగ్ తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ బేసిక్గా అంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు మాతో కూడా. సో ఇప్పుడు ఎక్కువ డబ్బులు మేము పే చేయలేము అని అంటారు. మరి మీకు మార్కెట్లో ఏదైనా స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయా అని అంటే కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం. సో మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ నమ్ముకొని మనం ముందుకెళ్తే జాబ్ సాధించగలము అనేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకు అనంటే ఎగ్జామ్లో 2 అంశాలను ప్రధానంగా తీసుకొని ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఒకటి, ఎగ్జామ్ డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే ఎగ్జామ్స్ చాలా అప్డేటెడ్ వెర్షన్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. బుక్స్ అనేవి ఒక దశ వరకు రాస్తారు, ఆ దశలో అవి ప్రింట్ అవుతాయి, తర్వాత అవి మార్కెట్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కొంచెం వేరే ఎగ్జామ్స్తో పోలిస్తే ఇవి రేర్గా జరిగేటువంటి ఎగ్జామ్స్ కాబట్టి వీటికి సంబంధించి సిలబస్ ప్రకారం చూస్తే ఎక్కువ అప్డేటెడ్ కాంటెంట్స్ని ఇవ్వడం జరిగింది సిలబస్లో. ఎలా ఇచ్చారు సార్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 తీసుకొని 8th యూనిట్ నేను ఒక్కసారి రెఫర్ చేస్తే ఆ యూనిట్ మొత్తం కూడా స్కీమ్స్ అనేవి ఉన్నాయి. స్కీమ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి, అందులో మార్పులు వస్తూ ఉంటాయి, వాటి బడ్జెట్ అలొకేషన్ మారుతూ ఉంటుంది. సో ఈ స్కీమ్స్కి సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయాలలో వచ్చేటువంటి మార్పులను మనం అన్వయించుకుంటూ వాటి మీద ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఇది పుస్తకాలలో దొరుకుతుంది అని అంటే దొరకదు, వెబ్సైట్లలో లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన స్కీమ్స్ గురించి చదువుతున్నావు అని అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్కి సంబంధించి ఆ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా మీకు ఎక్కువగా కంటెంట్ అనేది దొరుకుతుంది, పుస్తకాలలో దొరకదు. బుక్లను నమ్ముకుంటే ఉద్యోగాలు రావు ఇప్పుడున్న పరిస్థితులలో. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే నువ్వు ఏది అన్వేషించినా ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో దానికి సంబంధించి తాజా సమాచారం ఏమొచ్చింది అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 9 గురించి మాట్లాడదాం. ఇప్పుడు యూనిట్ 9లో నీతి ఆయోగ్ అనేది ఇటీవల పేదరికం పైన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలలో అది ఉందా? ఉండదు. కానీ రేపు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద నేను క్వశ్చన్ అడుగుతారు, ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి నువ్వు అని అంటే కన్సర్న్ వెబ్సైట్స్ నుంచి తీసుకోవాలి. సో ఇలా నీ ప్రిపరేషన్ ఉన్నట్లయితే కోచింగ్ ఉన్నా లేకున్నా నీకు జాబ్ వస్తుంది. సార్ లేదు సార్, నాకు అంత టైం లేదు, నేను ఈ కోచింగ్ తీసుకోలేను, సో అలాగే ప్రిపరేషన్ కోసం ఇది ఫాలో అవుతా అంటే ఫైన్. కానీ నీ ప్రిపరేషన్కి సంబంధించి నాకు అంత శ్రమ చేయలేను, ఇవి ఎక్కడుంటాయో తెలియవు అని అంటే కోచింగ్ అనేది నీడ్.
ఇగో ఇలాంటి కోచింగ్తో మనం ఐకాన్ ఇండియా ద్వారా క్లాసెస్ ఇస్తున్నాం. మా దగ్గర తీసుకుంటున్న వారికి తెలుసు, నేను కొన్ని మీకు ఫార్వర్డ్ కూడా చేయడం జరిగింది వాట్సాప్ గ్రూపులలో. అద్భుతమైనటువంటి కాంటెంట్ తోటి ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు ఐకాన్ ఇండియా దగ్గర తీసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం. కానీ నీ ప్రిపరేషన్ ఈ లెవెల్లో ఉండాలి, మెటీరియల్స్కి సంబంధించి, నువ్వు చదివే విధానానికి సంబంధించి అని అంటున్నాం. సో చాలామందికి చదివితే రీచ్ కాకపోవచ్చు, అప్పుడు ది బెస్ట్ క్లాసెస్ కోసం వెతుకుతూ ఉంటారు. నీకు మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర మంచి క్లాస్ ఉన్నా తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే నువ్వు సాధించబోయే ఉద్యోగానికి వేల మంది పోటీ పడుతూ ఉన్నారు. నువ్వు సాధించే ఉద్యోగం ద్వారా రేపు ₹1000 జీతం అనేది నీకు వస్తుంది. దానికోసం, క్వాలిటీ కోసం, కంటెంట్ కోసం నువ్వు ఖర్చు చేయడం తప్పు కాదు. నువ్వు చేస్తున్నది వృధా కాదు. నీ క్లాసెస్ ఇచ్చేవారు కానీ, మెటీరియల్స్ ఇచ్చేవారు కానీ, ఇతరులు కానీ శ్రమ చేస్తేనే నీకు వస్తుంది. ఆ శ్రమ చేసేవారి వెనుక చాలామంది ఆధారపడి ఉంటారు. సో అలాంటి క్లాసెస్ ఎక్కడున్నా కూడా తీసుకోండి. నాట్ ఓన్లీ మన దగ్గరే కాదు, మీ దగ్గర ఎక్కడ దొరికినా తీసుకోండి. మంచి క్లాస్ తీసుకోండి. అప్డేటెడ్గా ఎవరు చెప్తున్నారో అలాంటి క్లాసెస్ తీసుకోండి. అలాంటి మెటీరియల్స్ని పొందండి. ఇక నెక్స్ట్ దీంతో పాటు డైలీ టెస్ట్లు అండి. సరే, అది మార్కెట్లో ఈ టెస్ట్లు ఎవరు ఇస్తున్నా కూడా మీరు డైలీ టెస్ట్లు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. అవసరమైతే 1, 2, 3 ఇన్స్టిట్యూట్లలో నీ ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ల కోసం జాయిన్గా. అస్సలు తప్పు లేదు. ఎందుకు అనంటే నువ్వు పోటీ పడే ఎగ్జామ్లో నీలానే ప్రిపేర్ అయ్యి చాలామంది వస్తారు. సో వారందరితోటి జాబ్ అనే పరుగు పందెంలో నువ్వు గెలవాలి అని అంటే డైలీ ఎగ్జామ్స్ రాయాలి. సో ఒకేసారి అంతా తీసుకొని మనం డైజెస్ట్ చేసుకోలేం. కొంచెం 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 నీకు సబ్జెక్ట్ ఫీడింగ్ అనేది అందాలి. సో దీనికోసం జనరల్గా టెస్టులను రాయండి, భయపడొద్దు. స్కోరింగ్తో నీకు పని లేదు. క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకొని ఎలా రిటర్న్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో పోటీ పరీక్షలలో సక్సెస్ అయినటువంటి అందరి విజయం వెనుక ఉన్న రహస్యం టెస్టులను ఎక్కువగా రాయడం. ఇక ఇది అయిపోయింది, టెస్టులను కూడా రాస్తున్నావు, నీ మెమొరీ పవర్ బాగానే ఇంప్రూవ్ అవుతూ ఉంది, క్వశ్చన్స్ బాగా చేయగలుగుతున్నావు. ఇప్పుడు నీకు ఫైనల్ ఎగ్జామ్ వచ్చి ఇక్కడ 2.5 అవర్కి జరుగుతుంది. 150 క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ అనుకుంటాం, రైట్? సో కానీ ఇక్కడ విషయం ఏంటంటే 150 క్వశ్చన్స్లో ఇంటర్నల్గా ఇంకో 450 క్వశ్చన్స్ ఉంటాయండి. నేను చెప్పింది నిజమే. ఇట్లా ఇవి ఎట్లుంటాయో తెలుసా? క్వశ్చన్స్ అన్నీ స్టేట్మెంట్ లెవెల్లో ఉంటాయి, అలాగే అసెర్షన్ రీజన్ మెథడ్లో ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి, అలాగే వీటితో పాటు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, క్రొనలాజికల్ ఆర్డర్. సో ఇలా వివిధ రకాలుగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ వస్తే అది ఒక క్వశ్చన్ అంటాం. ఒకటే క్వశ్చన్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి కాబట్టి క్వశ్చన్స్కి సంబంధించిన లెంతీ ప్రాసెస్ ఎక్కువ ఉంది. సో ఈ లెంతీ ప్రాసెస్లో ఏంటి అని అంటే నీవు నీ టైంని కోల్పోతూ ఉంటావు ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళి డైరెక్ట్ పర్ఫామ్ చేస్తే. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది నేను చెప్తా. ఇలాంటిది ఎక్కడైనా ఉంటే నువ్వు తీసుకో, వీలైతే నా దగ్గర తీసుకో. సో వీక్లీ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ వీక్లీ టెస్టులని మనం ఏమంటున్నాము అని అంటే గ్రాండ్ టెస్టులు అంటున్నాం. ఈ గ్రాండ్ టెస్టులు అనేవి నీకు ఫస్ట్ నెల మినహాయిస్తే మిగతా 4 నెలలు జరుగుతాయండి మన దగ్గర. ఆగస్టులో గ్రాండ్ టెస్టులు పెట్టను. ఎందుకు అని అంటే సిలబస్ని ఒక 30%, 20% నువ్వు ఫినిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. సేమ్ ఆఫ్లైన్లో వచ్చేటువంటి వారికి 2.5 గంటలు ఫైనల్ ఎగ్జామ్ విధానంలో టెస్ట్ జరుగుతుంది. ఓకే, ఆన్లైన్లో కూడా ఈ టెస్టులను మీరు రాసేందుకు ఐకాన్ ఇండియా అవకాశం కల్పిస్తుంది. సరే, టెస్టులు ఐకాన్ ఇండియా కంటే ఇంకా వేరే ఎక్కడైనా బాగున్నాయి అనుకుంటే తీసుకోండి, తప్పేముంది? అస్సలే తప్పలేదు. నేను మాట్లాడుతున్నదంతా కూడా ఎగ్జాంపుల్ ఐకాన్ ఇండియాని చేసి మాట్లాడుతూ ఉన్నా. కానీ జనరలైజ్డ్గా ఈ విధానం అనేది, ఈ ఫార్ములా అనేది, డ్రాఫ్ట్ అనేది నీ దగ్గర ఉంటే జాబ్ సాధించడం అనేది పెద్ద విషయం కాదు. విజయాలు సాధించిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. విజయాలు సాధించిన వాళ్ళు నిరంతరం శ్రమ చేసిన వారు తర్వాతనే గొప్పవాళ్ళుగా మారుతారు. సో ఇక్కడ నీ ఎగ్జామ్కి సంబంధించి నువ్వు పక్కన వేసినటువంటి బుక్లకి సంబంధించి ఒక్కసారి తీసుకొని ఈ విధానాన్ని నువ్వు అమలు చేసి చూడు. రోజు రోజుకి నీ కాన్ఫిడెన్స్ అనేది ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదుగుతుంది. సో అలా ఎదిగిన తర్వాత నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తే ఈ ప్రపంచం అంతా తలలేపి నీ వైపున చూస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు మర్చిపోవద్దు. సో ఈ విధానం నచ్చితే నువ్వు అమలు చేయి, దీన్ని ఆచరించు, దీనివల్ల నీకు విజయం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.